ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డిఎస్సి అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు జూన్ 6వ తేదీన పరీక్షల ప్రారంభానికి మధ్యలో 45 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అంత తక్కువ కాలంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యమేనా అని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందని సంతోషించాలో, సన్నద్ధమయ్యేందుకు కనీసం గడువు ఇవ్వకుండా పుట్టినరోజు వస్తుందని హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పుట్టినరోజునే డిఎస్సి అని ముందే ఎందుకు చెప్పలేదు అని అభ్యర్థులు వాపోతున్నారు. 7 ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్టు నిపుణులు అదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిఎస్సి కోసం 80,000 మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్లనుందో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. డిఎస్సి దరఖాస్తు గడువు, పరీక్షలకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది. విస్తృత సిలబస్ను పూర్తి చేసేందుకు 45 రోజులు సరిపోవు. విద్యాశాఖ హడావుడిగా షెడ్యూల్ ఖరారు చేసింది. కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలి. 2018 తరువాత చేపడుతున్న డిఎస్సి కావడంతో వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో 46 ఏళ్లకు వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 47 ఏళ్లకు పెంచాలి. కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ.